మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గర్ల్ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్లే అబ్బాయిలు క్లైమాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. రష్మిక పాత్ర చుట్టూనే కథ ఉంటుంది. దీక్షిత్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దివ్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల బన్నీ వాసు ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ మూవీని చివరి 30 నిమిషాలు అరవింద్ గారితో కలిసి ఎడిటింగ్ రూంలో చూశాను. నా మైండ్లో నుంచి పోవట్లేదు. ఇది అమ్మాయిల కథ. వాళ్లకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు ఈ సినిమా పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ గర్ల్ ఫ్రెండ్తో ఈ సినిమా చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. క్లైమాక్స్లో సినిమా పూర్తయి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సినిమా చూశాక మీ గర్ల్స్ ఫ్రెండ్ మిమ్మల్ని హగ్ చేసుకుంటే మీరు మంచి బాయ్ ఫ్రెండ్ అని అర్థం. అలా కాకుండా సైలెంట్గా మీ వెనుకాలే వస్తుంటే మాత్రం కేర్ఫుల్గా ఉండాలి అని బన్నీ వాసు అన్నారు. బన్నీ వాసు మాటలతో ఈవెంట్లో నవ్వులు విరిశాయి. అమ్మాయిలు ఈ సినిమా చూసే ముందు ఎలా ఉన్నారో చూశాక అలా ఉండరు. గర్ల్ ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్, భార్యలతో భర్తలు జాగ్రత్తగా ఉండాలి అని బన్నీ వాసు అన్నారు. ఎవ్వరూ బయటికి మాట్లాడని సెన్సిటివ్ పాయింట్తో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అని బన్నీ వాసు అన్నారు. ఈ చిత్రానికి తప్పకుండా అవార్డు వస్తుంది అని ప్రశంసించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ రాహుల్ రవీంద్రన్ ముందుగా ఈ కథని వెబ్ సిరీస్ లాగా ఆహాలో తెరకెక్కించాలని అనుకున్నారు. సినిమాగా చేస్తే బావుంటుందని నేను చెప్పాను. అయితే ఈ కథలో పాత్రకి చాలా వెయిట్ ఉంటుంది. అంత బరువు మోసే హీరోయిన్ రష్మికనే. ఈ చిత్రంలో ఆమెకి ఉత్తమ నటిగా అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని అల్లు అరవింద్ అన్నారు. మొత్తానికి ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఓ విభిన్నమైన ప్రేమకథగా సెన్సిటివ్ పాయింట్తో రాబోతోంది. బన్నీ వాసు వ్యాఖ్యలు, అల్లు అరవింద్ ప్రశంసలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. రష్మిక నటన సినిమాకు హైలైట్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.